సొలొమోను పునాదులు వేశాడు, సొలొమోను ఆలయాన్ని కట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత వచ్చిన వారందరూ కూడా ఏం చేస్తున్నారు? రిపేర్లు చేస్తున్నారు. వారు మేబీ అక్కడ కొంచెం పెయింట్ ఎగిరిపోతే పెయింట్ వేస్తారు, అక్కడ సిమెంట్ పడిపోతే సిమెంట్ మరలా వేస్తారు. అక్కడ ఇటుక ఏదైనా ప్రాబ్లం కదిలిపోతే దాన్ని సరిగా సెట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవడైనా శత్రువు వచ్చి కులగొట్ట లిస్టులో వెళ్ళిపోతే మరలా వాటిని అలాగే నిలబెట్టి ఏమైనా స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఆల్రెడీ గోడ కట్టబడింది, అది మంచి రాళ్లతో కట్టబడింది. ఎవడైనా వచ్చి కూలగొడితే కింద పట్టి రాళ్లను మరలా తీసి అక్కడ పెట్టి కడతారు, వేరే రాళ్ళు తీసుకురారు. ఎందుకంటే ఇవి రాళ్లతో కట్టబడ్డాయి, అదే రాళ్ళు సరిపోతాయి, వేరే రాళ్ళు అవసరం లేదు. వధువు మాత్రమే కావాలి అక్కడ, వేరే తెచ్చ ఆలయం కట్టడానికి లేదు. నువ్వు పాడైపోతే నిన్నే రిపేర్ చేయాలి, నీలో సమస్య వస్తే నిన్నే రిపేర్ చేసి మరలా ఆలయం కట్టాలి. ఎందుకంటే ఆలయం నువ్వు, వేరే వాడెవడో కాదు. ఎవరిని పడితే వాడిని తెచ్చి ఆలయంలో పెట్టలేం. అర్థమవుతుందా? సొలొమోను పునాది వేశాడు, తర్వాత వచ్చిన వారు రిపేర్లు చేశారు, రీబిల్డ్ చేశారు దాన్ని మరలా. ఏమైంది? స్తోత్రం కలుగును గాక. పౌలు పునాది వేశాడు. ఆమేన్. పౌలు పునాది వేశాడు, ఒకటే పునాది వేశాడు. ఎవరు పునాది కదిలించదన్నాడు. ఆ తర్వాత వచ్చిన వారు ఏం చేస్తున్నారు? వారు కడుతూ ఉన్నారు, రిపేర్లు చేస్తూ ఉన్నారు. ఎవరు? ఆ తర్వాత వచ్చిన పాస్టర్స్ కానీ, దేవుని స్తోత్రం కలుగును గాక, సువార్థికులు కానీ, దేవుని స్తోత్రం కలుగును గాక, బోధకులు కానీ, ఆమేన్, అపొస్తలులు కానీ, దేవుని స్తోత్రం కలుగును. ఎవరితో మీరందరూ ఉన్నారు? చాలా జాగ్రత్తగా. మీరందరూ ఎవరు? దేవుని హస్తమై ఉన్నారు. 5 fold మినిస్ట్రీ దేవుని హస్తమై ఉన్నారు. ఇప్పుడు ఇల్లుని ఎవరు కడుతున్నారు? దేవుని హస్తమే కడుతూ ఉన్నది. దేవుడే కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. చెప్పిన వాడు ఆయనే, జరిగించువాడు ఆయనే, నివసించువాడు ఆయనే. ఆయనే సమస్త కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఒక మనుషుడు ఈ ఆలయాన్ని కట్టలేడు, దేవుడే స్వయాన కట్టాలి ఈ ఆలయాన్ని. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనుషుడు కట్టే ఆలయం ఎప్పుడైనా కూలిపోతుంది. ఒకవేళ నా మాట మీద ఎవరన్నా ఇక్కడ కట్టబడితే కూలిపోతారు ఖచ్చితంగా. మీరు దేవుని మాట మీద కట్టబడాలి, బండ మీద కట్టబడాలి, వాక్యం మీద కట్టబడాలి, క్రీస్తు మీద కట్టబడాలి. ఆమేన్. ఒక సేవకుని మీద సంఘం కట్టబడితే సేవకుడు పడిపోయినప్పుడు సంఘం పడిపోతుంది. పునాదిగా సేవకుడు ఉండసాలడు. పునాది ఎలా ఉండాలంటే పడిపోని పునాది ఉండాలి. ఆయన ఇల్లు కడితే ఎలా కట్టమన్నాడంటే ఇసుక మీద ఇల్లు కట్టడం కాదు, బండ మీద కట్టిన బుద్ధిమంతుని పోలిన వారే ఇల్లు కట్టడన్నట్టు ఉన్నారు. ఆ బండ ఏదై ఉండాలి? ఒక మనుషులై ఉండకూడదు, ఒక సంఘ కాపరుడై ఉండకూడదు, ఒక సేవకుడై ఉండకూడదు. ఆ బండ క్రీస్తు అయి ఉండాలి. యాక్చువల్లీ కదలని బండ, సియోను బండ, యుగముల బండ, ఆ బండ మీద కట్టాలి. అది దాని మీద కట్టబడినప్పుడు ఆ సంఘము బలముగా నిలబడగలుగుతుంది.